ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈ దినం ప్రార్థన చేశారండి. మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. 119 కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ప్రియులారా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ఈరోజు మన కళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, షాపింగ్ దగ్గర వెళ్తున్నప్పుడు, అనేక చోట్ల ప్రయాణం చేస్తున్నప్పుడు మన కళ్ళుని సాతానుడు అనేక వాటి మీద చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో మనము చూసిందల్లా కావాలనుకుంటాం. మనకు ఆ స్తోమత ఉండదు, మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఆ చూస్తామో, ఆశిస్తామో, అది కావాలని అప్పు చేస్తాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన కుటుంబము అప్పుల పాలవుతుంది. కొంతమంది కళ్ళు ద్వారా చూసి, దావీదు చూసి ఆశించి పాపం చేశారు. ఆ కర్మ ఎందుకండి? కొన్ని సందర్భాల్లో కొన్ని చూడకూడదు. ఒకవేళ అసహ్యమైంది సెల్ ఫోన్లో మనకు వస్తూ ఉంటే వెంటనే దాన్ని చూడకుండా మనం తిప్పేయాలి. కనుక మనం జాగ్రత్త పడితే మంచిది. ప్రతిరోజు మన కళ్ళు కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈ కళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ కళ్ళు మంచి వాటిని చూడాలి. కనుక అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించేద్దాం. కలిపండి. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా, పరిశుద్ధుడా. ఉదయకాలం నా ప్రభా, ఎంతోమందినైనా ప్రభా ఆకలితో అలమటిస్తున్నారు. వారందరికీ మీరు ఆహారం దయచేయండి తండ్రి. మా దేశ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని చక్కగా పరిపాలించే కృప దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రత్యేకించిన ప్రభా, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ని అయినా అధికారులు నా ప్రభా అయా జ్ఞాపకం చేసుకుని వారికి జ్ఞానం దయచేయండి, మంచిగా పరిపాలించే కృప దయచేయండి. ఎదుగురా ప్రభా, యవ్వన బిడ్డలకి తోడునైనా చెడు మార్గంలో వెళ్ళకుండా సహాయం చేయండి. యేసయ్యా, ప్రత్యేకించిన ప్రతి రోగిని ఉదయకాలం ముట్టి బాగుచ్చేనా ప్రభా, మీరే తోడునమని. ఉదయకాల పుట్టినరోజు వివాహం జరుపుకునే బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.